హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ సాయి చింతల. ఈరోజు అయితే మన రైడ్ అయితే వచ్చేసి డే 3 అనమాట. మనాలి నుంచి అయితే మనం లే అయితే మూవ్ అవుతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే 490 కిలోమీటర్స్ అయితే ఉంది లే. ఏమైనా రోడ్డు ల్యాండ్ స్లైడ్లు అయ్యాయి, ఏమైనా రిస్క్ అయితే మాత్రం రైడ్ మాత్రం మధ్యలో అయితే సర్చూలు అయితే ఈరోజు స్టే అయితే ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం లడాక్ అయితే వెళ్దామని చూస్తున్నాం. కాకపోతే చెప్పలేము కదా ఎట్లుంటుందో రోడ్ సిచ్యువేషన్స్, దాన్ని బట్టి ఇంకా ఈ రోజా లేకపోతే రేపా అనేది అర్థమైపోతుంది మనకి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో హోటల్ నుంచి ఇంకా లెట్స్ గో. ఇప్పుడైతే మన హోటల్ నుంచి అయితే చెక్అవుట్ అయితే వేసి వెళ్తున్నాం అనమాట. ఈరోజు అయితే లే ఉంది మన ప్లాన్లో 490 కిలోమీటర్స్ దాకా అయితే ఉంది. అయితే 10 అవర్స్ చూపిస్తుంది. ఫస్ట్ డే 1 రైడ్ అయితే ఉంది కదా, సేమ్ అంతే డిస్టెన్స్ ఉందన్నమాట. నోయిడా నుంచి మనాలికి వచ్చినంత డిస్టెన్స్ ఉంది. చూడాలి, మధ్యలో రోడ్డు అంతా బాగుంటే మేము అనుకున్న టైంకి సచ్చుని దాటేసి వెళ్తే మాత్రం మిగతా దగ్గర కొడతాం. ఎందుకంటే లైట్ ఇష్యూ అయితే ఉంది మన దాంట్లో కాబట్టి నైట్ అయితే లైట్ ఫెయిల్ అయ్యేటప్పుడు అయితే ట్రావెల్ చేయడానికి అయితే వద్దని చెప్పి అనుకుంటున్నా. రోడ్స్ అన్నీ అనుకూలంగా ఉంటే లేక్ అయితే వెళ్ళిపోదాం. లేక్ అయితే వెళ్ళిపోతే రేపు మొత్తం అక్కడే రెస్ట్ ఉంటుంది మనకి. లేకపోతే ఇంకా రేపు చేసేది ఏం లేదు. ఈరోజు అయితే నైట్ సచ్చులు అయితే ఉండేసి రేపు ఎర్లీ మార్నింగ్ 6 అట్లా వెళ్ళేసినాం అనుకో, మ్యాక్సిమం ఒక 4 నుంచి 5 అవర్స్లో అయితే లేలో అయితే ఉంటాం. చూడాలి పరిస్థితి ఎలా ఉంటుందో. సో చూడండి, లెఫ్ట్లో అయితే లొకేషన్ అయితే ఇక్కడైతే మార్నింగ్ లేచినప్పుడు అయితే 9 degrees అయితే ఉందన్నమాట టెంపరేచరు. సో నేనైతే ఒక టీ షర్ట్ వేసుకుని దానిపై షర్ట్ వేసుకుని మళ్ళీ జాకెట్ అయితే వేసుకున్నా. సో మనమైతే ఇంకా ముందు అయితే హైవేలో అయితే మీట్ అవుదాం. ఇక్కడ లెఫ్ట్లో అయితే చూడండి, వ్యూ అయితే చూడండి ఎట్లుందో. మొత్తం ఆ చెట్లు ఇవన్నీ చూడండి, రాళ్ళు అయితే చూడండి ఎట్లా కొట్టుకొని వచ్చినాయి వరదలకు. ఇక్కడ ఘోరం అంటే ఘోరంగా ఉంది. ఇక్కడైతే వ్యూ అయితే చూడండి. అక్కడ లెఫ్ట్లో అయితే మొత్తం మబ్బులు అయితే చూడండి, మంచు అయితే ఎట్లా ఉందో. సో అప్కమింగ్ 1 month ఇదైతే ఆగస్ట్ కదా. సో సెప్టెంబర్ 15 తర్వాత అయితే మొత్తం మంచు పడుతుంది ఇక్కడ. హోటల్ వాళ్ళు అయితే చెప్తున్నారు 15th 20 తర్వాత అయితే ఇంకా మంచు అనేది స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడు చూస్తున్న ఇదంతా మొత్తం వైట్ కలర్లో ఉంటుంది మొత్తం, ఇంకా అదనమాట. సో నిన్నైతే మార్కెట్లో అయితే తీసుకొని ఉంది. సో చూడండి లెఫ్ట్లో అయితే వ్యూ అయితే చూడండి, భయంకరంగా ఉందన్నమాట. ముందైతే ఇక్కడ హై ఫ్యూల్ అయితే కొట్టించుకోవాలి. 22 kilometers రేంజే ఉంది. సో ముందైతే మనకి అటల్ టన్నెల్ అయితే ఉందన్నమాట. సో అక్కడైతే ఆగి కొన్ని ఫొటోస్ అయితే దిగేసి వెళ్ళిపోదాం మళ్ళీ ఇంకా ముందుకైతే. సో మొత్తం అయితే వర్షం పడుతుంది. ముందు కూడా ఎట్లుందో తెలియదు కదా మనకి. సో ఇతనే చూడండి, మొత్తం ఇదైతే ఇరిగిపోయినట్టే ఉంది. రోడ్డు సగం అయితే పోయింది అటు. చూడండి ఇక్కడైతే మబ్బులు అయితే చూడండి లెఫ్ట్లో. అక్కడ చూడండి స్ట్రైట్గా, అసలు వేరే ఉంది. దూరంగా వర్షం పడుతుంది అనమాట. అంటే నాకైతే రైన్ కోట్ అయితే తీసుకున్నాం. మెయిన్ ముందు లేదు నా టిఫిన్కి అయితే ఆగేసి ఇంకా వర్షం మొత్తం తగ్గినాకనే పోవాలి. ఇంకా ఈరోజు అయితే ఇంకా లేక్ క్యాన్సల్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత వర్షంలో లేక్ అయితే వెళ్ళడం చాలా కష్టం. చూడాలి అయితే మొత్తం తడిచిపోయి ఏమంటారు అసలు ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ నుంచి ఐస్ వాటర్ ఉంటాయి కదా, ఐస్ వాటర్లో పెడితే ఎట్లా ఉంటుందో అట్లా అయితే అయిపోయినాయి అన్నమాట. చేతులు అయితే నాయి ఇందాకనే ఆగి అయితే మొత్తం అయితే పిండేసిన అనమాట. ఒకసారి మళ్ళీ ఒకసారి ముందలు అయితే ఆగి టిఫిన్కి అయితే ఫ్రిడ్జ్గా మొత్తం అయితే మళ్ళీ పిండేసేయాలి. ఇంకా చూడండి ఎట్లున్నాయో భయంకరంగా అయితే రోడ్డు. సో లారీ అయితే లారీలు అయితే ఊటుంది ముందైతే. సో ఇదన్నమాట రోడ్ పరిస్థితి అయితే ఇట్లుంటుంది. సో ముందైతే ఇంకా కంప్లీట్ అయితే ఆఫ్ రోడ్ అయితే వచ్చిందనమాట. ఇందాకైతే ఈ లారీ వెనకాల ఉండాలన్న భయం అవుతుంది. అది ఏమన్నా కొద్దిగా స్లిప్ అయ్యి వచ్చినా బ్యాక్ అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ వీలైతే దీన్ని అయితే దాటేయాలన్నమాట మనం. లారీలు కూడా ఆఫ్ రోడింగ్ చేసుకుంటే బాగుంటుంది ఈ రోడ్స్ అయితే.
ఇందాకైతే ఏదో ఊరు వస్తుందని చెప్పేది చూపించింది, కానీ ఊరైతే ఏం రాలేదు. ఆవుగా అంటే వీళ్ళైతే ఆవుగా అనుకుంటున్నాయి కదా తగ్గే వరకు. ఇప్పుడే అయితే ఇక్కడ వర్షానికి అయితే ఫుల్ తడిసి, సో ఇక్కడైతే మ్యాగీ అయితే తిందామని అయితే ఆగినాం అనమాట. చూడండి ఈ అంకుల్ అయితే మ్యాగీ చేస్తుంది మాకైతే. ఘోరం అంటే ఘోరం వర్షం పడుతుంది. ఇక్కడ వేడికి కొంచెం మ్యాగీ అయినా తిందామని ఆగినాం అనమాట. బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాం. చూడండి లారీలు అయితే ఎట్లా పోతున్నాయో. బండి అయితే ఇక్కడ పార్కింగ్ అయితే చేసినాం. సో ఇక్కడైతే ఫుడ్ అయితే తింటున్నాం అట్లా అనమాట. సో ఇక్కడైతే అటల్ టన్నల్ రోహతాంగ్ ది లాంగెస్ట్ హైవే టన్నల్ అబోవ్ 10,000 feet అంట. సో ఇదే అనమాట మన ఇండియాలో అయితే లాంగెస్ట్ హైవే అండ్ టన్నెల్ అంట. అబోవ్ 10,000 feet హైట్లో అయితే ఇది ఉందన్నమాట. ఇది అయితే ఈ ప్రాజెక్ట్ పేరు అయితే వచ్చేసి ప్రాజెక్ట్ రోహతాంగ్ టన్నెల్ అంటారు దీన్ని. సో చూడండి ఇక్కడైతే. సో ఇక్కడైతే కొంచెం వేడి కాచుకుంటున్నాను అనమాట. తరుణ్కి అయితే ఫుల్ చలి పెడుతుందని చెప్పి పోయాడు దాంట్లో ఎగబడుతుండు. చూడండి వ్యూ అయితే ఎట్లుందో బైక్తో ఇట్లా మొత్తం. ఇక్కడైతే ఫుల్ బారిష్ పడుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనమైతే టన్నల్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇది రోహతాంగ్ అనమాట. ఆల్టిట్యూడ్ వచ్చేసి 10,040 feet హైట్లో అయితే దీని టన్నల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. సో చూడండి ఇక్కడైతే ఇక్కడ బైక్ అయితే పెట్టి ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగుదామని చెప్పి అయితే ఇలా అయినాం. చిన్నగిందా? సో ఇప్పుడే అనమాట. చూడండి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అటల్ టన్నల్ రోహతాంగ్. దీని కమాన్ అయితే చూడండి ఎట్లుందో. సో ఇప్పుడే కొద్దిగా వర్షం అయితే తగ్గిందనమాట. సో మొత్తం మబ్బులన్నీ అయితే వెనకకైతే వెళ్ళిపోతున్నాయి. సో వర్షం ఇంకా వేరే దగ్గర అయితే ఉంటుంది. ఇంకా మన దగ్గర అయితే ఆగిపోయింది. సో చూడండి ఇప్పుడే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఇంకా టన్నల్ లోపలికైతే ఇంకా మనం చూడండి సౌత్ పోర్టల్ అంటే ఇది. సో చూడండి ఇంకా స్పీడ్ ఇండికేషన్ కూడా అయితే ఉంది. సో చాలా ఇదైతే ఒక దగ్గర కొత్త టన్నల్ అనమాట. చాలా మోడర్న్గా అయితే కట్టారు అనమాట. సో ఇదైతే పెద్దగా ఉంటుంది టన్నల్ కూడా. ఆల్రెడీ మనం మొత్తం తడిసిపోయి ఉన్నాం కాబట్టి పచ్చిగా ఘోరంగా చలి పెడుతుంది. ఇంకా అయితే లాంగెస్ట్ టన్నల్ అనమాట. 8.5 kilometers అయితే ఉంది టన్నల్. చూడండి ఇక్కడ అయితే బోట్ మీద అయితే ఉంది చూడండి. ఇక్కడ 60 అని ఉంది, ఇంకా 40 ఉంది. 8 kilometers అంటే ఇంకా. సో ఇప్పుడే అటల్ టన్నల్ నుంచి అయితే బయటకు అయితే వచ్చినాడు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే చూడండి ఎట్లుందో. చంద్ర బ్రిడ్జ్ అట. ప్రాజెక్ట్ దీపక్ అట. వెల్కమ్స్ యూ టు చంద్ర బ్రిడ్జ్. రైట్ సైడ్ అయితే చూడండి ఎట్లుందో. భలేదు ఉందన్నమాట అవన్నీ కట్టేసి. సో ప్యూర్ అడ్వెంచర్ రైడ్ ఫీల్ అయితే వస్తుంది అవన్నీ చూస్తుంటే మాత్రం. చూడండి లెఫ్ట్ సైడ్ అయితే వ్యూ అయితే చూడండి ఎట్లుందో. మొత్తం వాటర్ అయితే చూడండి ఎట్లా పోతున్నాయో. సో సిసు అయితే వచ్చేసింది అనమాట. 4 kilometers దూరంలో అయితే ఉన్నాం. సో ఇక్కడైతే చూడండి లెఫ్ట్లో అయితే ఎంత పెద్ద వాల్స్ అయితే కట్టారో. ఇక్కడైతే ఎందుకు కట్టారో ఎంత పెద్ద వాల్స్ అయితే అర్థం కావట్లేదు. సదా డెవలప్మెంట్ ఫ్రీ బ్యారియర్ అట. సో చూడండి ఇక్కడైతే చిన్న చెక్ పోస్ట్ లాంటిది అయితే ఉంది. వాటర్ ఇవన్నీ గుట్టలు అయితే చూడండి ఎట్లున్నాయి అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వర్షం అయితే ఇక్కడైతే మళ్ళా స్టార్ట్ అయిందనమాట. సో గోపురం అయితే మొత్తం తడిచిపోతూనే ఉంది అసలు. దీనికైతే రెస్ట్ కూడా ఉండట్లేదు. సో వర్షం పడితే ఊరికే తీసి పెట్టడం ఎందుకని చెప్పి నేను అట్లనే వదిలేస్తున్నాను అనమాట. మొత్తం వర్షం పడడం వల్లనే మనకైతే ఇబ్బంది అవుతుంది. వైజరు అయితే ఓపెన్ చేసి తోలాల్సి వస్తుంది ఊరికే. చూడండి వ్యూస్ అయితే ఎట్లా ఉన్నాయో. లెఫ్ట్ సైడ్ అయితే వాటర్ చూడండి ఎట్లా పోతున్నాయి అసలు. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది ప్రభావం అయితే దాన్ని. టర్నింగ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే కిందకి పోతే ఏకే కిచెన్ అంట. రెస్టారెంట్ అయితే ఉంది కింద. భలే ఉంది. చేతులు అయితే గడ్డ కట్టిపోతున్నాయి అసలు. గడ్డ కట్టి అసలు తీసుకుని ఒక
చల్లటి కూల్ వాటర్లలో ఉంటాయి కదా, ఐస్ గడ్డలలో పెడితే ఎట్లుంటుంది అట్లుంది. సో ఇక్కడైతే చూడండి, లెఫ్ట్లో అయితే లొకేషన్ చూపిస్తాయి చూడండి మీకు ఎట్లుందో చూడండి. గుట్టలు అక్కడైతే చిన్న ఇట్లా దారలాగా అయితే వాటర్ వస్తున్నాయి అనమాట కొండల పైనుంచి. సో చూడండి ఎట్లుందో. ఇక్కడైతే వర్క్ అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం శిశు విలేజ్ దగ్గరికి అయితే వచ్చినాం అనుకుంటా. మాన్సూన్లో అయితే లడాక్ అయితే వస్తే మాత్రం ఎట్లుంటుంది అనమాట ఎక్స్పీరియన్స్ అయితే. తడిసి ముద్దడం ఇదైతే కామన్ ఉంటుంది. సో చూడండి విలేజ్ అయితే ఎట్లుందో. లోపల జాకెట్ వేసుకున్నా, 2 టీ-షర్ట్ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా, అయినా కానీ అసలు ఘోరం అంటే ఘోరంగా అసలు ఉందన్నమాట ఇక్కడ. అదే ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా ఇప్పుడు డైరెక్ట్ ఇంకా వర్షం పడుతుంది అనమాట. అది ఇంకా ఘోరం అనమాట చెప్పాలంటే. సో చూడండి ఇప్పుడే అయితే ఘాట్ రోడ్ అయితే దిగుతున్నాం అనమాట మనం అయితే. కిందకి అయితే వెళ్ళిపోతుంది. నేను జస్ట్ న్యూట్రల్ అయితే వేసి పెట్టిన వెహికల్ అయితే చూడండి. ఇట్లా ఒక 5 కిలోమీటర్స్ వరకు ఇంతే ఉంటాయంట డౌను. సో చూడండి లెఫ్ట్ సైడ్ అయితే గుట్టలు అయితే చూడండి ఎట్లున్నాయో, ఘోరంగా ఉన్నాయి అనమాట. సో చూడండి వ్యూ అయితే చూడండి ఎట్లుందో. ఈడైతే ఇంతసేపు అయితే చలి పెట్టింది అనమాట. సో నా గ్లౌజ్ అయితే మొత్తం పచ్చిగా అయిపోయినాయి. అందుకే ఇంకా వేరే ఈ గ్లౌజులు అయితే కొన్నా అనమాట. సో ఇదైతే 150 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట. సో చలి మాత్రం మంచిగా ఆపుతుంది. అసలు ఇందాకైతే ఏదో ఐస్ గడ్డలలో పెట్టినట్టు ఉంది. సో ఇంకా నా ప్యాంట్ కూడా అయితే తడిచిపోయింది కదా. సో అందువల్ల ఇంకా ఘోరంగా చలి పెట్టి అయితే ఘోరంగా వణుకుడు వస్తుంది. ఇంకా నేనైతే లోపల ఉన్న జాకెట్ మొత్తం అయితే టైట్గా ఫిట్టింగ్ చేసుకున్నా. పైన అయితే రైన్ కోట్ కూడా వేసుకున్నాం మళ్ళీ. ఇంకా చూడాలి ఇంకా. ఇప్పుడైతే కొద్దిగా అయితే చలి అయితే తగ్గింది. మనం అయితే ఇంకా డైరెక్ట్ ఇంకా ఈ పరిస్థితి అయితే లడాక్ అంత లాంగ్ అయితే కొట్టలేము. నైట్ మనకి లైటింగ్ కూడా సరిగా లేదు కాబట్టి. సో అందుకే ఇంకా సచ్చులో అయితే మనమైతే క్యాంపింగ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అయితే ఉంది మనకి అకామిడేషన్లో. సో పర్సన్కి అయితే 900 తీసుకున్నాను అనమాట. అది కూడా సీజన్ లేదు కాబట్టి 900 అన్నాడు. ఫస్ట్ అయితే 2000 అన్నాడు. సరే లాస్ట్కి ఇంకా 900కి అయితే ఇచ్చిండు. సో వాడికైతే పోవాలి. ఇంకా దగ్గర అదైతే 120 దాకా ఉన్నట్టుంది. 110 120 దాకా అయితే ఉంది ఖర్చు అయితే ఇంచు. ఇంకా సో ఇంకో 3 గంటలు పడుతుంది. ఇప్పుడైతే 11:30 అవుతుంది కదా అట్లా. సో ముందైతే మనమైతే ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి. కేలాంగ్ తర్వాత అయితే మనకైతే పెట్రోల్ అయితే దొరకదంట ఎక్కువ. సో అందుకే ఫుల్ ట్యాంక్ అన్నా చేయించుకోవాలని చెప్పి ఒక భయ అయితే చెప్పిండు అనమాట. భలే ఉన్నాయి రోడ్లు. కాకపోతే మొత్తం ఈ మౌంటైన్స్ని చూస్తుంటే మాత్రం అసలు ఏదో చెక్కి ఆడ పెట్టినట్టే ఉన్నాయి. షూస్ అయితే మొత్తం తడిచిపోయినాయి. వాటర్ ప్రూఫ్ షూస్ అయితే కొనుక్కోండి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం. నార్మల్ టైంలో అయితే ఏం కాదు, కానీ వర్షాకాలం ఇలాంటి టైంలో అయితే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని రాకపోతే మాత్రం ఘోరంగా ఇబ్బంది పడతారు అనమాట. ఫుల్ రైడింగ్ గేర్ అయితే వేసుకొని ప్యాంటు షర్ట్ అన్నీ వేసుకొని వస్తే మాత్రమే నడుస్తుంది. లేకపోతే వర్షానికి అయితే మీరైతే పచ్చి ముద్ద అయిపోయి అసలు ఎందుకు వచ్చింది రా నాయన అనిపిస్తుంది. అట్లయితే ఫీల్ అవుతారు అనమాట కంపల్సరీ మాత్రం. అందుకే రైన్ షర్ట్ ప్యాంట్ కింద ప్యాంటు కూడా వేసుకోండి. ఇంకా వాటర్ ప్రూఫ్ షూ వేసుకుంటే మాత్రం అసలు సేఫ్ అనమాట. అండ్ లోపల మాత్రం మంచి థర్మల్స్ అయితే వేసుకోండి. స్వెటర్లు లేదా మంచిగా చలినాపే జాకెట్స్ అయితే వేసుకోవాలన్నమాట. సో నా రైడింగ్ జాకెట్ కూడా కొద్దిగా ఆల్రెడీ పచ్చిగానే ఉండే ఉన్నదే కొంచెం ఇంకా పచ్చి ఉంది. చలికి ఇంకా చల్లగా అయిపోయింది అది. ఇంకా ఇప్పుడైతే పైన ఇది వేసుకున్న వాటి కొద్దిగా గాలి పోట్లేదు కాబట్టి ఆగిపోయింది అనమాట.
సో ఇంతకుముందు అయితే వైజాగ్ మొత్తం తీసి తోలే కదా, బాగా చలిపోయి ఇంకా నాకైతే ఘోరంగా చలి పెట్టింది వైజాగ్ తీసి తోలడం వల్ల. కాకపోతే వర్షం అట్లా వస్తుంది, మరి ముందర వెహికల్స్ కనపడాలి, రోడ్డు కనపడాలంటే వైజాగ్ తీసే తోలాలి. కాబట్టి ఘోరంగా చలి, అసలు ఘోరంగా వణుకుడు అనమాట. సో చూడండి లెఫ్ట్లో అయితే వ్యూ అయితే చూడండి ఎట్లుందో, అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. భలే ఉంది గ్రీన్గా కొండలు అయితే. సో హైవేస్ కూడా అయితే రోడ్స్ అయితే బాగున్నాయి అనమాట. చూడండి ముందర అయితే గుట్టలు అయితే చూడండి అసలు ఎట్లున్నాయి అసలు ఒక్కొక్కటి. సో మనం అయితే వెళ్తూనే ఉన్నాం, అయితే జీరో అని చెప్పి ఛాన్స్ సేపు అయితే అయింది, జీరో పడి కూడా. సో మళ్ళా వర్షం పడుతుంది, ఏందో ఈ అమ్మాయి మాయదారి వర్షం. కొద్దిగా ఒక ఇటే ఎక్కువ ఉంది. పోయేటప్పుడు అయితే రూట్ అయితే మారుద్దాం మనం, ఈ ట్రిప్ అంతా అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు అయితే రూట్ అయితే చేంజ్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాం. సో మేళ నుంచి వచ్చినాం కదా మనం ఈసారి, నెక్స్ట్ టైము అటు శ్రీనగర్ అట్లా అక్కడ ఉన్న పాసెస్ అవి కూడా కవర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి చూస్తున్నా. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ లెఫ్ట్గా అయితే చూడండి ఎట్లుందో వ్యూ అయితే. మొత్తం రాళ్ళు అయితే చెక్కి పెన్సిల్ని అక్కడ చెక్తారు కదా, చెక్క వల్ల అట్లా చెక్కినట్టున్నాయి ఇవన్నీ. అసలు వేరే ఉందన్నమాట. చూడండి రాయి అయితే ఏమో పైన జారి ఇక్కడ పడ్డది చూడండి. సో ముందైతే చూడండి వాటర్ అయితే ఎట్లా ఉంది అక్కడ. సో ఇప్పుడే మనకైతే పెట్రోల్ బంక్ అయితే దొరికింది. ఇక్కడైతే పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. లైన్ ఉన్నట్టుగా ఘోరంగా ఇక్కడ కలిసి లైన్ ఉంది బంకులు అయితే. చూడండి బస్సులు ఇవన్నీ ఈయన అయిపోయినాయి. సో ఇక్కడైతే కొట్టిద్దాం పెట్రోల్. 1200 మారో 1200 ఇక్కడైతే లీటర్ పెట్రోల్ అయితే వచ్చేసి 94 అయితే ఉందన్నమాట. భారత్ పెట్రోల్ బంక్ అనమాట. 1200 కొట్టించాను. 12.66 లీటర్స్ అయితే వచ్చింది. అయితే ఒకసారి రేంజ్ కూడా అయితే చెక్ చేసుకుందాం. సో 350 రేంజ్ అయితే వచ్చిందనమాట మనకి. నెట్ లేదారా, నెట్ లేదా? సో ఇప్పుడే ఫ్యూల్ అయితే కొట్టించుకొని ఇంకా అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా నాకు తెలిసి మనదైతే ఒక 100 దాకా ఉంటుంది అనుకుంటా, ఇంకా 100 కిలోమీటర్స్ నాకు తెలిసి మనమైతే ఇంకా 132 వరకు అయితే వెళ్తాం అనుకుంటా నాకు తెలిసి హోటల్కి అయితే. సో ఇక్కడి నుంచి అయితే చూడండి ఎట్లుందో అసలు, కింద చూస్తుంటే కూర్చోబడుతుంది. మీరు పోయేదాకైతే కొంచెం వర్షం పడకుండా కొద్దిగా ఏమన్నా ఎండ అలాంటిది ఏమన్నా వస్తే బాగుంటుందని అయితే నాకు అనిపిస్తుంది. అంతే అనుకుంటా. టాండీ విలేజ్ చూడండి మొత్తం షాప్స్ అవి అయితే ఉన్నాయి ఇక్కడైతే. టాండీ బ్రిడ్జ్ అంట, చూడండి ఎట్లా ఉందో ఇది. సో ఇక్కడైతే ఘోరంగా గాలి వస్తుంది, చల్లటి గాలి. ఇప్పుడే నేను తరుణ్ అయితే ఇంకా ఆడైతే ఒక మెడికల్ షాప్ దగ్గర అయితే ఆగి ఏఎంఎస్ టాబ్లెట్స్ అయితే వేసుకొని ఉండే నేను తరుణ్ అయితే. అదేంటంటే ఏఎంఎస్ అంటే ఆల్టిట్యూడ్ మౌంటైన్ సిక్నెస్ అనమాట. సో మనకి హెడ్ ఏక్స్ కానీ ఫీవర్ కానీ లేదా ఆల్టిట్యూడ్లో బ్రీత్లెస్నెస్ ఇష్యూస్ కానీ ఉంటాయి కదా, సో అప్పుడు మాత్రం ఆ టాబ్లెట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అందుకే ముందే అయితే వేసి చేసుకున్నాం అనమాట. ముందర ఒక పాస్ ఉంటుంది అనమాట. సో అక్కడ చాలా అది హై ఆల్టిట్యూడ్ అనమాట. సో అక్కడైతే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మొత్తం. అందుకే ఇంకా ముందే వేసేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే చూడండి లొకేషన్ అయితే ఎట్లుందో అసలు. రైట్ సైడ్లో అయితే వేరే ఉందన్నమాట. టర్నింగ్ చూడు ఎట్లుండవు, ఇక్కడ డేంజర్ ఉంది. సో ఇక్కడ రాళ్ళు అయితే చూడండి మొత్తం ఎట్లున్నాయో భలే ఉన్నాయి. సో ముందైతే మనకి పెద్ద, సో కొద్దిసేపే రికార్డ్ అవుతుంది, మళ్ళీ ఇంకో అయిపోతుంది.
ఏమైనా ఖరాబ్ అయిందా ఏందో కూడా అర్థం కావట్లేదు. ఇది కొంచెం రికార్డ్ అవుతుంది, ఇంతసేపు అయితే రికార్డ్ అయిందా అని అనుకున్నా కానీ మధ్యలో అయితే అది ఆఫ్ అయింది. అదైతే చూడలే అనమాట నేను. సో ఈ లారీ అయితే బ్రేక్ డౌన్ అయిపోయినట్టుంది ఇక్కడ. సో ఇక్కడే సైడ్కి అయితే ఉంచేసారు. ఇంకా ఎట్లా ఉందో చూడండి ఇక్కడ లొకేషన్ అయితే. వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఎంతసేపు వర్షం లేదని అనుకున్నాను. సో లెఫ్ట్లో ఈ బ్రిడ్జ్ అయితే చూడండి ఎట్లుందో అసలు. చూడండి ఈ బ్రిడ్జ్ అయితే దర్శా బ్రిడ్జ్ అంటే ఇది దర్శా అయితే చూడండి ఎట్లుందో, అల్టిమేట్ ఉందన్నమాట. సో ఇక్కడైతే బైకర్స్ అయితే ఉన్నారు. మనమైతే చూడండి గాయస్ మొత్తం మబ్బులల్లంగా అయితే వెళ్తున్నాం అనమాట. ముందు కనిపిస్తుంది చూడండి మబ్బులు. అసలు ఆ మబ్బులల్లంగా వెళ్తుంటే అసలు రోడ్ ఏం కనపడట్లేదు అనమాట. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో వ్యూ అయితే చూడండి ఎట్లుందో అసలు. అసలు క్రేజీ అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట.